Hello, everybody. Welcome back to the Thigh Gap Podcast. Thigh Gap Podcast, as you know, every Thursdays, that is Thigh Gap Thursdays. And today our episode is Democracy. It's Not Easy. అందరికీ నమస్కారం అండి. నమస్కారం థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి. నా పేరు బోగస్ నోగ్ ఆఫ్ కోర్స్, అండ్ నాతో పాటు ఉన్నది బీయింగ్ బ్రూట్ అండి. అందరికి నమస్కారం. దండాలు అంతా బాగానే ఉన్నారా? ఎండలో తిరగకండి, తిరిగినా కానీ ఉల్లిగడ్డలు చేతులు వేసుకొని తిరగండి. బ్రూట్ పైనేముంది బ్రూట్. పైన డెమోక్రసీ ఉంది, కింద మనం ఉన్నాం, మన కింద ట్యాక్సెస్ ఉన్నాయి. ఇంతకు మించి నాకు పెద్దగా ఏం తెలియదు. బ్రూట్, ఈ వారం మనం రివ్యూ చేయబోయే సినిమా పేరు రిపబ్లిక్. ఎస్, రిపబ్లిక్ ని మీరు ZEE5లో చూడొచ్చు ఫ్రీగా. పెద్దగా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు దగ్గర ZEE5 సబ్స్క్రిప్షన్ లేదంటే వెంటనే థై గ్యాప్ పాడ్కాస్ట్ కి రండి, మమ్మల్ని ఫాలో చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో బ్రూట్, రిపబ్లిక్ సారాంశం చెప్పుకోవాలి అంటే ఇందులో మెయిన్ క్యారెక్టర్ పేరు వచ్చి అభిరామ్. అండ్ అభిరామ్ చిన్నప్పటి నుంచి ఒక ఐడియలిస్టిక్ మైండ్ ఫ్రేమ్ తో పుట్టి పెరిగినవాడు. సో చిన్నప్పటి నుంచే యూత్ లోనే ఈ సిస్టమ్ లో జరిగే అన్యాయాలు, అరాచకాలు ఎక్సెట్రా చూసి అభిరామ్ ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటుంటాడు. అండ్ అభిరామ్ ఈజ్ అ జీనియస్ స్టూడెంట్ అన్నమాట. టచ్ చేస్తే గోల్డ్ మెడల్ తక్కువ రాదు, అంతే. దానిపైన మెడల్స్ లేవు కాబట్టి ఇంకా తీసుకోలేకపోతుండు. యా, లేదంటే సిస్టమ్ లో మళ్ళీ అది ఇంకో లిమిటేషన్ ఉండే, ఇంకో ఇంజస్టిస్ అది అభిరామ్. అవును. సో అట్లా పెరుగుతూ ఫైనల్ గా యుఎస్ కి వెళ్ళిపోదాం అనే ప్లాన్ లో సడన్ గా మైండ్ ఇట్లా చేంజ్ అయిపోయి, హార్ట్ ఇట్లా చేంజ్ అయిపోయి IAS సివిల్స్ రాసిస్తాడు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతాడు, IAS ఆఫీసర్ అయిపోతాడు. IAS ఆఫీసర్ అయిపోయాక ఇప్పుడు ఈ ఐడియలిజం తో సిస్టమ్ ని చేంజ్ చేయడానికి అట్లీస్ట్ ఎప్పుడైనా ట్రై చేస్తా అని ఆ ప్రయత్నాల్లోకి దిగుతాడు అనమాట. దాని తర్వాత ఏమవుతుంది, అభిరామ్ తో ఎలాంటి సిచ్యువేషన్లు వస్తాయి, ఆ సినిమానే రిపబ్లిక్. వెరీ గుడ్, చాలా మంచిగా చెప్పినావు బోగస్. కానీ నీకు ఏ మెడల్స్ ఇయ్యం మేము. ఓకే, అట్లీస్ట్ సిల్వర్ ఏది కూడా ఇయ్యం మీకు. నీట్నెస్ కి కూడా ఇయ్యాలి నీకు. వెండి లేదు, తొండి లేదు. సో రిపబ్లిక్ మూవీ మనము అసలు ఎప్పుడో వచ్చింది, ఇది 2021లో వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చింది. మీకు గుర్తుంటే కనుక ఈ మూవీవి చాలా యాడ్స్ వచ్చినాయి యూట్యూబ్ లో, పెద్ద యాడ్స్ వచ్చినాయి. 3 minute యాడ్స్, 4 minute యాడ్స్ ఇచ్చారు. అండ్ ఐ థింక్ ఇది OTT రిలీజ్ ఉండే కాదనుకుంటా ఏమో, కానీ మీరు ఇప్పుడు OTT థియేటర్లు అయితే ఉన్నది ఈ మూవీ ఇప్పుడు. సో OTTలోనే చూడాలి. సో బోగస్, ఇప్పుడు మనం రిపబ్లిక్ మూవీ గంభీరంగా చేయాలి, స్పాయిలర్స్ తో పాటు. ఎందుకు గంభీరంగా చేయాలంటే ఓవరాల్ గా చాలా మంచిగా తీసిన మూవీ ఇది. ఇది ఎట్లాంటిదంటే మనం ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనికి డబ్బులు కొట్టుకొని 100 కోట్లు 100 కోట్లు అనుకుంటూ అరిచే ఆడియన్స్ ఉండని మూవీ అనిపిస్తుంది ఇది. మనం ఎందుకు రివ్యూ చేస్తున్నాం ఈ మూవీ అంటే, మనం బై మిస్టేక్ చూసాం ఈ మూవీ. యాక్చువల్గా బై మిస్టేక్ చూడలేదు నా కేసులో. ఈ మూవీ గురించి కొంచెం టాక్ నడుస్తుండే రిలీజ్ అయినప్పుడు, క్రిటికల్ అక్లెయిమ్ వస్తుండే. అవును, కానీ అయినా నాకు ఎందుకు కుదరలేదు, నేను చూడలేదు. ఎందుకంటే నీకు బద్ధకం కాబట్టి. అప్పటికి మనకి థైగా పాడ్కాస్ట్ లేకుండా తెలుగులో, అది కూడా అది. కానీ నేను అప్పుడే చూసిన. కానీ సో మనము ఈ మూవీ చూసిన తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, ఓవరాల్ గా ఒక మంచి స్క్రిప్ట్ ని మంచిగా ట్రీట్ చేసి ఒక మంచి పిక్చర్ తీస్తే ఎట్లా ఉంటుంది. అండ్ దాన్ని ఏమంటారు, బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ అంటారు చూడు. నాకు అలాంటి ఫీలింగ్ వచ్చింది. చేశారు నాకు. అంటే మనకు అది తెలిసింది కూడా ఒక మూమెంట్ లో. ఆ మూమెంట్ లో నీకు తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా కూడా మొత్తం మూవీ తీసుకుంటే కూడా నీకు ఆ ఎఫర్ట్ కనబడుతూ ఉంటది. దీన్ని ఏదో ఒక సింపుల్ గా ఏదో ఏమంటారు ఎంటర్టైనింగ్ గా చేసేద్దాము, ఓవర్ గా చేసేద్దామని కాకుండా, అదే మనం చాలా వరకు రివ్యూ చేసే సినిమాలు ఎట్లయితే ఇట్లా పొరలుగా ఇట్లా ఫ్రీ ఫ్లో, క్రాస్ వెంటిలేషన్ ఉన్నట్టు అసలే బయట సమ్మర్ నడుస్తుంది, అట్లా కాకుండా ఈ సినిమా బాగా కుక్కి పెట్టారు. ఫుల్ అసలు స్టఫ్, చాలా కాంటెంట్ ఉండింది, చాలా మ్యాటర్ ఉండింది పిక్చర్ లో. సో ఎవరికైతే ఒక మంచి మూవీ చూడాలని ఉంటుందో ఇది వాళ్ళ కోసం. ఇది ప్రాపర్ డ్రామా జానర్ లో ఉన్న మూవీ. ఇది ఏదో డ్రామా / కామెడీ / ఎంటర్టైన్మెంట్ / ఫ్యామిలీ సెంటిమెంట్ కాకుండా హార్డ్ కోర్ డ్రామా మూవీ ఇది. అండ్ అప్పుడప్పుడు ఇది మన ఇండస్ట్రీ కూడా ఉన్న సిచ్యువేషన్ వల్ల కూడా కావచ్చు, న్యాచురల్ కావచ్చు, కానీ అప్పుడప్పుడు మనము ఇవ్వాల్సినంత క్రెడిట్ ఇవ్వమేమో, లైక్. ఎందుకంటే నాకైతే ఈ సినిమా చూస్తే, ఆ ట్రీట్మెంట్ చూస్తే, నాకు హాలీవుడ్ లో పాల్ థామస్ ఆండర్సన్ తీసిన డానియల్ డే లూయిస్ తో దే విల్ బి బ్లడ్ గానీ, లేకపోతే ఫ్యాంటమ్ థ్రెడ్ గానీ, అంటే ఆ ట్రీట్మెంట్, ఆ సినిమాలకి ఎట్లయితే ఆ సీరియస్ సిన్సియర్ ట్రీట్మెంట్ ఇస్తారో, ఆ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ సినిమా కూడా. అండ్ మన ఇండస్ట్రీలో ఇలాంటి ఆప్షన్, ఒక ఆఫరింగ్ ఉంది అంటే ఇట్స్ పాజిటివ్. మనకి ఇట్స్ చాలా పెద్ద పాజిటివ్. ఎందుకంటే ఇది మన ఇండస్ట్రీని డైవర్సిఫై చేస్తున్నాయి ఇలాంటి మూవీస్.
నువ్వు ఎట్లయితే దేర్ విల్ బి బ్లడ్ అంటున్నావు, మేము యాక్చువల్లీ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ కూడా ఉంది మాకు, థైగ్యాప్ పాడ్కాస్ట్ అని. థైగ్యాప్ థర్స్డేస్. అందులో మేము పార్సల్ సెక్షన్ అని చేసేవాళ్ళం. ఆ సెక్షన్ లో మేము ఏంటంటే పాత మంచి కల్ట్ మూవీలు ఏవైతే ఉన్నాయో గ్లోబల్ సినిమా అవి మేము సజెస్ట్ చేసేవాళ్ళం. నువ్వు ఎట్లయితే దేర్ విల్ బి బ్లడ్ అన్నావో, నాకు ఇంకో మూవీ స్ట్రైక్ అయింది, డాగ్స్ డే ఆఫ్టర్నూన్. డాగ్ డే ఆఫ్టర్నూన్ లో కూడా ఆ ఎర్నెస్ట్ ట్రీట్మెంట్ అంటారు, ఆ సిన్సియర్ ట్రీట్మెంట్ ఉంటుంది ఆ క్యారెక్టర్లకు కానీ, ఆ స్టోరీ లైన్ కానీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఒక ఫాల్స్ డెల్యూషన్ హ్యాపీ ఎండింగ్ కాకుండా చాలా రియలిస్టిక్ గా ఆ సినిమా థీమ్ ఏదైతే, ఆ స్టోరీ థీమ్ ఏదైతే ఉందో దాన్నే ఎండ్ వరకు కంటిన్యూ చేయడం, అది చాలా మంది డైరెక్టర్స్ కి యాక్చువల్లీ కష్టం. అది ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్, నీ ఆడియన్స్ ని నువ్వు డిసప్పాయింట్ చేస్తావు. అండ్ ఒక మూవీ ప్రకారంగా ఆలోచిస్తే అది నేను కంప్లీట్ చేస్తాను, మధ్యలో ఊకే నువ్వు నేను ఆల్రెడీ సంధించాక నువ్వు యాటిట్యూడ్ చూపి నేను హైవే కడతా ఇప్పుడు చెప్పు. ఓకే, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక కాంటెంట్ క్రియేటర్ కానీ, లేకపోతే ఒక సినిమా డైరెక్టర్, పోనీ స్టోరీ రైటర్, ఏదైనా కానీ, ఈ మొత్తం ఫార్మాట్, ఈ మీడియం ఏదైతే ఉందో మూవీ మేకింగ్ మీడియం, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో ఆడియన్స్ కి ఇలాంటి మూవీలు ఎందుకు నచ్చకపోవచ్చు అంటే, మనకి మూవీ అయిపోగానే అబ్బా హీరో హీరోయిన్ కలిసారా బాబు అని ఒక సాటిస్ఫాక్షన్ తోటి బయటికి రావాలి. అదొక ప్రీ కన్సెప్ట్ నోషన్ ఉంటుంది. నేను మూవీలోకి ఎందుకు వెళ్తున్నా అంటే హీరో గెలవాలి, అంటే నువ్వు పెట్టిన పైసలకి వసూలి కావాలి అన్నట్టు. కానీ ఇది ఎట్లాంటి వాళ్ళకంటే కాదు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే స్టోరీని కరెక్ట్, ఒక స్టోరీ చూసి రావాలి, నేను ఒక మంచి స్టోరీ చూడాలి, ఒక మంచి క్యారెక్టర్స్ ని చూడాలి అన్న వాళ్ళకి ఈ మూవీ అదే ఆ పెద్ద పాజిటివ్ ఉంది. ఆ క్యారెక్టర్స్ 3-dimensional క్యారెక్టర్స్. అవును, ఒక నెగటివ్ యాంటాగనిస్ట్ రోల్లో ఉన్న, ప్రొటాగనిస్ట్ రోల్లో ఉన్న, అందరూ 3-dimensional. ఇంకొంచెం కొంచెం స్పిరిచువల్ యాంగిల్ కూడా తీసుకొస్తా. నేను ఒక బుక్ చదువుతున్నా, ఆ బుక్ పేరు నేను చెప్పాను కానీ, కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం లోకంలో 2 రకాల మనుషులు ఉంటారంట. ఒక రకం వచ్చేసి గోరిలు, ఇంకో రకం వచ్చేసి అఘోరులు. సో ఆ బుక్ ఏం చెప్తుందంటే, అది కూడా మా ప్లగ్, మేము అఖండ మూవీ రివ్యూ చేసినాం, అది కూడా చూడండి పోయి. సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే, గోరులు ఎవరంటే వాళ్ళు అటు మంచి చేయరు, అటు చెడ్డు చేయరు, వాళ్ళు మధ్యలో చేస్తుంటారు, వాళ్ళు 2 కలిపి చేస్తుంటారు కొంచెం. సో దే ఆర్ బేసికలీ మిక్స్డ్ మాట. వాళ్ళలో మంచితనం ఉంటుంది, చెడ్డతనం కూడా ఉంటుంది. అఘోరులు ఎవరంటే ఉంటే పూర్తిగా మంచోళ్ళు ఉంటారు, అది ప్యూరెస్ట్ ఫామ్, రా ఫామ్, కన్సిస్టెన్సీ. రా ఫామ్ అంటారు. సో ఒక వ్యాసుడు ఉన్నాడు, వ్యాసుడు అఘోరినే. అట్లానే ఎవరో రాక్షసుడు ఉంటాడు, వాడు అఘోరినే ఉంటాడు. కానీ అదే ఇట్ డిపెండ్స్ ఆన్ ఏ పాత్ చూస్ చేసుకుంటారో. పాత్ ఏదైనా కానీ ఆ లెవెల్లో మంచి చెడు అని ఉండదు. ఇట్ ఈస్ అబౌట్ పర్సిస్టెన్స్. అదే నువ్వు అన్నట్టు కన్సిస్టెన్సీ. ఒకటే పాత్ లో కన్సిస్టెంట్ గా ఉంటే వాళ్ళు అఘోరులు అవుతారు. ఈ మూవీలో నాకు ఆ కాన్సెప్ట్ కనబడింది. ఏంటంటే ఆ లీడ్ అభిరామ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ అభిరామ్ క్యారెక్టర్ లో ఒక ప్యూరిటీ ఉండే. కానీ ఆ అభిరామ్ క్యారెక్టర్ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఆ మంచి చెడు అన్న ఆ మోరలిస్టిక్ వాల్యూ ఉండే. సో ఈ మూవీలో నాకు ఒకటి ఎక్స్ట్రాడినరీ, నా ఫేవరెట్ ఆస్పెక్ట్ ఏంటంటే, క్యారెక్టర్లలో కాకుండా అసలు ఆ ఓవరాల్ స్టోరీ ప్లాట్ లోనే లేయర్లు ఉండే. అది రాయడం కష్టము, తీయడం ఇంకా కష్టము. అండ్ అన్నిటికంటే డిఫికల్ట్ టాస్క్ ఏంటంటే అలాంటి ప్లాట్ ని కాంటెంపరీగా చేయడం ఇంకా కష్టం, రైట్? ఎందుకంటే సెన్సిటివిటీస్ ఉంటాయి కదా. సో అవన్నిటినీ చాలా నీట్గా, పద్ధతిగా, ఓపిక్గా, ఒక బుద్ధిస్ట్ వీడు కుండగట్టినట్టు, మాంకు కుండగట్టినట్టు ఈ మూవీని తీశారు. వాళ్ళు అది చేస్తారు కదా, దాని పేరేంటి, అది రంగోలీ, మండాలా. సో అట్లానే దీన్ని కూడా చాలా పద్ధతిగా చేశాడు, ఓపిక్గా. అండ్ నీకు అది కనబడుతుంది కూడా. సో అది నువ్వు మిస్ కాలేవు. సో అది ఓవరాల్ అంటే ఒక బ్లాంకెట్ రివ్యూ లాగా అనుకో. ఏంటంటే ఈ మూవీ చూస్తే కనుక, ఈ మూవీని ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, యూ షుడ్ సీ ఇట్ ఫర్ ద 24 arts ఆఫ్ మూవీ మేకింగ్. దాని బ్యూటీ మీకు కనబడుతుంది ఇందులో. అంటే బేసిక్ గా మీకు ఒక ఆర్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కరెక్ట్, ఇన్ ద ప్యూరెస్ట్ వే. అవును. అండ్ థైగ్యాప్ నుంచి బోగస్, ఐఎమ్ షూర్ నువ్వు కూడా అగ్రీ అవుతుంది దీనికి. ఈ మూవీ తీసిన డైరెక్టర్ కి పెద్ద హ్యాట్స్ ఆఫ్. చాలా రీజన్స్ కూడా ఉన్నాయి దానికి. ఆ రీజన్స్ మనం చెప్తాం, మనం ఏం సీక్రెట్ గా చేయొద్దు, ఏవి ఓపెన్ గా చెప్తాం. మనం జస్ట్ హ్యాట్స్ ఆఫ్ అనేసి రివ్యూ బంద్ చేయడం కాదు, రీజన్స్ అన్ని చెప్తాం. జస్ట్ ప్రాబ్లం ఏంటంటే పాజిటివ్ గా ఉన్న కన్సిస్టెన్సీ ఉంటుంది, నెగటివ్ గా ఉన్న కన్సిస్టెన్సీ. అఘోరులో బేసిక్ గా. థైగ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ పంచండి. సో
జస్ట్ ఆ మూవీ ట్రీట్మెంట్ బ్రో, స్టార్టింగ్ ఓపెనింగ్ ఫ్రేమ్ నుంచి ఆ స్టోరీ అన్ఫోల్డ్ అవ్వడము, ఎస్పెషల్లీ ఆ ఓపెనింగ్ ఫ్రేమ్స్ ఏదైతే ఒక సినిమాకి చాలా క్రూషియల్ ఆ స్టేజ్, అది మనం గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ ఎవరైనా మిస్ అయితే ఎక్కువ జంప్ కట్స్ లేవు, ఎక్కువ ఇట్లా నీ కళ్ళకి ఇట్లా ఇరిటేటింగ్ డామ్ డిష్ అట్లా ఏం లేదు, జింగ్ బ్యాంగ్ లేదు, జేసన్ బాన్ ఐడెంటిటీ లాగా కెమెరా పిచ్చి పిచ్చి అవన్నీ లేవు. ఎంత గ్రేస్ఫుల్ గా యూనో లైక్ స్లోలీ అన్ఫోల్డింగ్, అసలు ఆ ఎడిట్ కూడా ఎంత స్మూత్ గా, అది జస్ట్ ఆ స్టోరీనే అన్ఫోల్డ్ అవ్వని అని ఇట్లా వదిలేసినట్టు ఉంది అది. అండ్ అది నీట్ గా ఇట్లా లేయర్ బై లేయర్ నువ్వు చెప్పినట్టే అది ఇట్లా అన్ఫోల్డ్ అవుతూనే ఉంది, క్యారెక్టర్స్ వస్తున్నారు పోతున్నారు. రాహుల్ రామకృష్ణ ఫెంటాస్టిక్ యాక్టింగ్, మళ్ళీ ఒక ఆటో డ్రైవర్, ఎక్కువ స్క్రీన్ టైం కూడా లేదు, బట్ స్టిల్. అండ్ ఇవే అంట నేను ఇలాంటి బ్యూటిఫుల్. No, but yeah, this is a extreme example of that kind. ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ అని కాదు, నేను అంటుంది ఏంటంటే రాహుల్ రామకృష్ణ యాక్టింగ్ అంటే ఏంటి, అంటే ఆ పర్టికులర్ మనిషికి ఎంత రేంజ్ ఉన్నది యాక్టింగ్ లో అనేది మీకు తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలి. కొంతమంది ఉంటారు ఇట్లా కూర్చొని ఎడిటోరియల్ పీస్ చదవరా అంటే కూడా దాన్ని కూడా ఒక ఎంగేజింగ్, అవును, ఒక ఎక్స్పీరియన్స్ చేస్తారు, భ్రమలోకి తీసుకెళ్తారు ఇట్లా, అరే ఎంత బాగా. సో ఐ థింక్ మనలాగా మనం ఎట్లయితే రివ్యూలు చెప్తామో అండ్ షేర్ పంచండి, అమీర్పేట్లో పాంప్లెట్లు వంచినట్టు పంచండి. బట్ యా, రాహుల్ రామకృష్ణ లాగానే ఈ సినిమాలో అందరు యాక్టర్స్ పర్ఫార్మెన్స్, లైక్ ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే అసలు నిజంగా జగపతి బాబు, రమ్య కృష్ణ, అభిరామ్, ఇంకా మైరా, ఆమె పేరు అయ్యంగర్. అండ్ అంటే నేను అదే చెప్తున్నా, ఒక అరే ఈ క్యారెక్టర్ కొంచెం డల్ చేసేసిండే అన్నట్టయితే నాకు ఎక్కడ సుబ్బిరాజు ఎవ్రీ క్యారెక్టర్ కి, అంటే అది ఇక్కడే నాకు తెలిసి సినర్జీ అంటారు, అదే తెలుగులో ఏమంటారు, ఇట్లా ఐకమత్యంగా కలిసిమెలిసి చేస్తారు చూడు. ఒక డైరెక్టర్ విజన్ స్టోరీ టెల్లింగ్ కి ఒక యాక్టర్ ఆర్టిస్ట్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తే అవుట్పుట్ ఎట్లా ఉంటుందో ఈ మూవీలో తెలిసింది. అందరి పర్ఫార్మెన్సెస్ చాలా అండర్ స్టేటెడ్ గా, చాలా న్యాచురల్ గా, బిలీవబుల్ గా ఉండేది. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నట్టు ఎక్కువ అయితే ఇక్కడ అనిపించలే. ఆ ట్రీట్మెంట్ అసలు అది ఎడిట్ లో ఉండే, అది స్టోరీ టెల్లింగ్ లో ఉండే, స్క్రీన్ ప్లే లో ఉండే, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ ఉండే అసలు త్రూ అవుట్. ఇంకోటి నేను ఒకటి మన ఫేవరెట్ చెప్తాను బోగస్, నాకు అంటే మన ఇద్దరికి ఫేవరెట్, అది ఈ మధ్య కాలంలో మూవీస్ లో నీకు అది కనబడదు. ఏంటి అంటే బ్రీతింగ్ అంటారు, బ్రీతింగ్ సీన్ బ్రీత్ అవ్వడం, గివ్ ఇట్ సమ్ బ్రీతింగ్ స్పేస్ అంటారు కదా. అంటే ఏదో టక్కని ఇట్లా కట్ చేయకుండా డైలాగ్ చెప్పేశాడు అయిపోయింది కట్ నెక్స్ట్ సీన్ అని కాకుండా, డైలాగ్ చెప్పాడు ఇప్పుడు నువ్వు కూడా అర్థం చేసుకో వాళ్ళు ఎలాంటి ఎమోషన్స్ వెళ్తున్నారు. సో అది చాలా రిస్కీ ఒక రకంగా ఆలోచిస్తే, ఎందుకంటే నీకు టక్ 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 మనకి అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇట్లా టక్ టక్. ఇప్పుడు అఖండ అలాంటి మూవీలు లేకపోతే యూనో ఎనీ యాక్షన్ మూవీలో పుష్ప మూవీ చూసినా, బట్ అది పర్పస్ లైక్ గోల్ వేరే, నో ప్రాబ్లం, అదే ఆ జానర్ వేరే. సో నేను అదే అంటున్నా, ఆ రిస్క్ ఏంటంటే ఒక డ్రామాలో వస్తే నువ్వు డ్రామా అని చెప్పి ఇష్టం వచ్చిన టక్ 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 అని చేయడం వేరే, ఇందులో దాన్ని రెస్పెక్ట్ చేయడం, ఆ జానర్ని రెస్పెక్ట్ చేసి తీసారు చూడు, అది చాలా చెప్తుంది డైరెక్టర్ గురించి. సో అట్లా రిపబ్లిక్ మూవీ ఆ బ్రీతింగ్ అనేది, ఆ స్టోరీని అలౌవింగ్ ద స్టోరీ టు బ్రీత్, క్యారెక్టర్స్ టు బ్రీత్ అండ్ ఓవరాల్ సీన్ టు బ్రీత్, అది నాకు ఇట్స్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది. అండ్ ఈవెన్ నువ్వు మ్యూజిక్ వైజ్ చెప్తే లైక్ నేను మిగతా పాటల గురించి నేనేం చెప్పదలుచుకోలేదు ఎందుకంటే నేను ఫార్వర్డ్ చేసేసిన, బట్ ద ఫస్ట్ సాంగ్, ఆ సాంగ్ లిరిక్స్, అది రాయడము, ఆ రైమింగ్ స్కీమ్ ఎట్లయితే అరేంజ్ చేశారో, ది అరేంజ్మెంట్ ఆఫ్ ద లిరిక్స్ మ్యూజికల్లీ కూడా యాక్చువల్గా ఇట్ వాజ్ అ గుడ్ సాంగ్. అది నాకు అది దాంట్లో కూడా వాల్యూ అనిపించింది. దానికి ఒక రీజన్ కూడా ఉంది అనిపిస్తుంది, ఎందుకంటే ఆ పాటలది సెటప్ ఏ కాంటెక్స్ట్ లో అయితే ఆ పాటల్ని తీసుకొస్తుందో దాని వల్ల కూడా నీకు ఆ ఎఫెక్ట్ కనబడుతుంది. నీకు ఇరిటేషన్ రాదు, అరే మంచి సీన్ నడుస్తుంటే పాట పెట్టేసిండ్రు అన్నట్టు కాకుండా ఆ బ్లెండింగ్ అంటారు చూడు, ఆ పాటని హీ బ్లెండెడ్ ఇన్ టు ద స్టోరీ. ఇట్లా అగైన్ అంటే ఇది మనం జనరల్ గా చూస్తాం, ఏదో నడుస్తుంటది చూసుకుంటారు ఇద్దరు క్యారెక్టర్లు, వాళ్ళు హీరో విలన్ కానీ హీరో హీరోయిన్ కానీ ఏదైనా కానీ, సడన్ గా ఇట్లా ఒక పాట వచ్చేస్తుంది రైట్. నీకు
ఓకే పాట బాగుందంటే మంచిదే. ఆ, ఈ జనరల్ గా పుష్పాలో ఎగ్జాంపుల్ చెప్తా. ఊ అంటావా మామ ఊ అంటావా, దాని ఒక పెద్ద కేస్ స్టడీ. ఆ కేస్ స్టడీ ఏంటంటే ఐటమ్ సాంగ్ ని ర్యాండమ్ గా తీసుకురాలి. అన్ని ఒక మొత్తం మూవీ ఒక పర్ఫెక్ట్ బ్లెండ్ Yeah. అది. అవును. అది ఎక్కడ ఇట్లా జారింగ్ గా ఎక్కడ అట్లా మంచిగా నున్నగా మెత్తగా చేసిన కొబ్బరి పచ్చడి లాగా Yeah, yeah. మిక్సర్లు వేసి మరి పోపు ఎక్కువ కాకుండా పచ్చిమిరపకాయలు ఎక్కువ కరెక్ట్ కమ్మని Just the right కొబ్బరి amount. పచ్చడి Yeah. లాగా ఉంటది ఈ మూవీ. గలీజ్ గా మనం కొబ్బరి పచ్చడి కంపేర్ చేస్తాం కానీ But ఇలాంటి అనాలిసిస్ ఇంకెక్కడ కానీ విని ఎరగని సబ్స్క్రైబ్. పంచండి, షేర్. నువ్వు ఒక కీ పాయింట్ టచ్ చేసావు బ్రూట్ ఇందాక, నువ్వు సెటప్ అన్నావు. నేను ఎప్పుడు కీ పాయింట్స్ టచ్ చేస్తాను. లేదు, నేను నిన్ను ఎత్తాలని అప్పుడప్పుడు అట్లా చాలా కష్టపడుతుంటా, ఇట్లా నీకు తెలియదు. సో నాకు చెమటలు కారిపోతున్నాయి, అసలు సమ్మర్ నడుస్తుంది bro. నువ్వు అర్థం చేసుకో. పని చెప్తాను ఎత్తాలంటావా. కీ పాయింట్ ఏంటంటే సెటప్. సెటప్ చాలా దగ్గర ఆ సెటప్ అవును ఆ సెటప్ పెట్టే కన్సిడరేషన్ ఆడియన్స్ కోసం, అవును మీకు ఒక కొంచెం వాల్యూ రావాలి ఉన్న డైలాగే కాకుండా, ఇది జస్ట్ క్యారెక్టర్ వచ్చి ఏం చెప్పాడు, ప్లాట్ పాయింట్ ఎట్లా మూవ్ అయింది, అదొక్కటే కాకుండా చుట్టుపక్కల కూడా కొంచెం మీనింగ్ పెట్టి కొంచెం వాల్యూ పెట్టి. నువ్వు ఇందాక ఒక సెటప్ గురించి మాట్లాడావు. ఎగ్జాంపుల్ వేరే సెటప్స్ ఏంటంటే పెద్ద పెద్ద సెటప్స్ లైక్ హార్డ్ హిట్టింగ్ సెటప్స్. ఆ ఫైనల్ రాయట్ సీన్ అవుతుంది, అవును ఎట్లయితే ఆ ఫ్రేమింగ్ బ్లాకింగ్ చేశారు ఆ సీన్ ది, రమకృష్ణ ఆ చైర్ మీద అండ్ ఒక రో ఆఫ్ పీపుల్ మధ్యలో పిల్లలు పడుకోబెట్టి అండ్ వీళ్ళు. సో ఆ సీన్ టు సీన్ ట్రాన్సిషన్స్ కానీ ఆ ఫ్రేమింగ్ కానీ ఆ సెటప్ ఆ హోల్ సీక్వెన్స్ అదొక సెట్ పీస్ అనుకుంటే అవును వెరీ వెల్ డన్ అనిపించింది నాకు అది. నేను నా సెటప్ నేను ఎట్లా కన్సిడర్ చేసిన అంటే అదే ఇందాక చెప్పినా కదా, క్యారెక్టర్ లోనే లేయర్లు కాకుండా ఒక స్టోరీ టెలింగ్ లో లేయర్లు ఎట్లా వస్తాయి అంటే ఇది మన అనాలిసిస్, ఇది టెక్స్ట్ బుక్ కాదా మనకు తెలియదు కానీ ఒకటి వచ్చేసి ఒక సీన్ బిల్డప్ ఎట్లా చేసావు అదొక లేయర్, సీన్ లో రైటింగ్ ఎట్లా ఉంది, డైలాగ్స్ ఎట్లా ఉన్నాయి అదొక లేయర్. నువ్వు అన్నట్టు సీన్ సరౌండింగ్. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఒక సీన్ కి బ్రీతింగ్ టైం ఇస్తున్నావో నువ్వు క్యారెక్టర్ మొహం చూడలేవు గంట సేపు. సో నీ కళ్ళు ఎట్లాగో చుట్టుపక్కల పోతాయి. సో ఆ యాంగిల్స్ కూడా కవర్ చేయడం అనేది ఎంత డీప్ గా ఇన్వెస్టెడ్ ఉండే అంటే నీకు ఆల్రెడీ నీకు అర్థమైపోతుంటుంది. వీళ్ళు ఉట్టి గుడ్డిగా ఒక స్క్రిప్ట్ రాసి చేయలేదు, వీళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొని ఆ క్యారెక్టర్ కు ఒక స్క్రిప్ట్ రాసి ఆ క్యారెక్టర్ చుట్టుపక్కల ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఎన్వైరన్మెంట్ ఎట్లా క్రియేట్ చేస్తారు, ముందర ఎట్లా ఇంటిమిడేట్ చేస్తారు, ఉట్టి వాళ్ళ మాటలతోనే కాకుండా. అంటే నువ్వు చెప్పిన సీన్ ఎప్పుడైతే ఫస్ట్ టైం అభిరామ్ వెళ్తాడు రమ్యకృష్ణ ఇంటికి, దాని గురించి వద్దాం. ఈ సీన్ గురించి చెప్తున్నావు ఇంకా ఏమన్నా? ఆ సెటప్ అదే ఈ సెటప్ లో ఆ కుర్చీలో కూర్చున్న ఓకే నేను దాని ఎగ్జాంపుల్ తీసుకుంటా. రమ్యకృష్ణ ఎట్లయితే పొజిషన్ చేసుకుందో ఆమెని నీకు తెలిసిపోతుంది ఇది రమకృష్ణ ట్రేడ్ మార్క్, ఆ క్యారెక్టర్ ట్రేడ్ మార్క్ ఏంది, ఆమె ఇట్లా ఇంటిమిడేట్ చేస్తుంది, వీళ్ళని ఇట్లా వాడుకుంటది, రైట్, ఆమె థింకింగ్ ఇట్లా ఉన్నది. అండ్ ఫర్ సమ్ రీజన్ బ్రిడ్జ్ పైన వాడుకున్న వాళ్ళంతా వాళ్ళు మైమరిపోయారు, మైమర్చిపోయినరు రమ్యకృష్ణ అంటే. ఆమె ఏం చెప్తే అదే దైవవాక్యం అన్నట్టు. సో ఆ ఇంటిమిడేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్లీ చాలా డీప్ సైకాలజీ ఇవి. అవి కూడా నీకు ప్రతి సీన్ లో కనబడుతూ ఉంటాయి. సేమ్ వే నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. అభిరామ్ ఫస్ట్ టైం చైర్ తీసుకుంటాడా కలెక్టర్ గా, అందరూ పోలీసు వాళ్ళని పిలుస్తారు. ఫస్ట్ 5 minutes లో అభిరామ్ చెప్పేస్తాడు, బాస్ నేను బాస్ని, నాతో గేమ్స్ ఆడకండి, మీరు చేసినంత బాగానే చేసిండ్రు, ఇప్పటి నుంచి గేమ్ మారుతుంది, రూల్స్ మారుతాయి. ఆ పవర్ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు, పవర్ డైనమిక్స్ ఎస్టాబ్లిష్ చేయడం అంటారు, చాలా నీట్ గా చేశాడు. అండ్ ఆ సెటప్ దానికి ఇంకో ఎగ్జాంపుల్ ఏదో ఉండే అంటే ఆ సీన్ ఎప్పుడైతే ఈ అభిరామ్ ఫస్ట్ టైం రమకృష్ణ ఇంటికి వెళ్తాడు కదా, నేను యాక్చువల్గా ఆ సీన్ ఎప్పుడు వస్తుంది అంటే ఆల్మోస్ట్ 1.5 hours తర్వాత వస్తుంది ఆ సీన్. నేను యాక్చువల్గా ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ అసలు ఆ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, ఎలా తీస్తారు, ఎందుకంటే క్యారెక్టర్ బిల్డప్ అయితే అందరిది బాగుంది. అండ్ ఇదొక పాయింట్ అసలు ఇది ఎందుకు మిస్ అవుతుంది కానీ, హీరోనే ఎత్తాలి అంటే చుట్టుపక్కల వాళ్ళని కూడా కొంచెం వాళ్ళని కూడా కొంచెం 3-dimensional గా చేస్తే దాని వల్ల హీరో వాల్యూ కూడా పెరుగుతుంది. ఒక విలన్ ని బాగా డెవలప్ చేస్తే దాని వల్ల హీరో వాల్యూ పెరిగేది. సో ఈ మూవీలో నీకు కనిపిస్తుంది. సో నేను యాక్చువల్ గా వెయిట్ చేస్తుండే వీళ్ళిద్దరు ఎట్లా ఉంటుంది అంటే, ఆ రూమ్ సీన్ లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది అంటే నీకు వీళ్ళిద్దరు మాట్లాడేది ఒకటి ఉంటుంది, ఆ డైలాగ్స్ ఈ సినిమాలో డైలాగ్స్ అన్ని బాగా రాశారు. నేను అది ఈ సీన్ గురించి నేను నా సైడ్ ఇది చెప్తాను, నేను అదే నువ్వు ఇది కంప్లీట్ చేసిన అది చెప్తా. సో నా పాయింట్ ఏంటంటే రమ్యకృష్ణ వీళ్ళిద్దరు అభిరామ్
డైలాగ్స్ కూడా బాగుంటాయి అండ్ సీన్ కూడా బాగుంటుంది బేసిక్ గా మొత్తం ఫ్రేమింగ్ గానీ బ్లాకింగ్ గానీ. కానీ రమ్యకృష్ణ రూమ్ లో ఆ సెట్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఆ వెనకాల పోస్టర్స్ ఏవైతే ఉంటాయో లైక్ నీకు చెప్పకుండానే అందులో చాలా అసలు ఈ క్యారెక్టర్ ఏంటి, ఈ మనిషి ఏ టైపు, ఏ పాయింట్ దాకా వచ్చింది అనేది ఆ సీన్ లో మొత్తం చెప్పేస్తున్నారు. రమ్యకృష్ణ వర్బల్ గా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ చెప్తుంది కానీ నాన్ వర్బల్ గా నీకు వెనకాల ఈ ఫిలాసఫర్ పోస్టర్లు, చార్ల్స్ డార్విన్ పోస్టర్, ఎవల్యూషన్ మంకీ టు మ్యాన్ ఆ పోస్టర్ ఒకటి ఉంటుంది. దాని కింద ఒక భూలోకము, దానిపైన స్వర్గలోకము, కింద పాతాళ లోకము, మధ్యలో ఆ మేరుదండము. సో ఈ హై ఫిలాసఫీ టైప్ పోస్టర్స్ ఉన్నాయన్నమాట. అండ్ అలాంటి వాళ్ళు ఆ పాయింట్ దాకా రీచ్ అయితే ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అవుతారు, ఇది ఇన్ అ ఫనీ వే ఇట్ కనెక్ట్స్ టు నీ ఘోరీ పాయింట్, ఆ వ్యూ పాయింట్స్ అవి. ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు మనము యంగ్ గా ఉన్నప్పుడు ఇంకా కొంచెం అడల్ట్ అవుతుంటే గుడ్ అండ్ బ్యాడ్ ఇంకా అలా చూస్తాము, లైక్ బ్లాక్ అండ్ వైట్, దిస్ వర్సెస్ దాట్. ఇంకా కొంచెం టైం అయ్యాక ఓకే దీనికంటే పైన ఇంకో లేయర్ ఉంది, దానికంటే పైన ఇంకో లేయర్ ఉంది, అట్లా కొంతమంది రీచ్ అయినప్పుడు వాళ్ళు ఒకలాంటి ఈ ఫిలాసఫీకి వచ్చేస్తారు. ఎట్లా అంటే ఈ జనాలకి ఎంత చెప్పినా పనికిరాదు, వాళ్ళు అగేన్స్ట్ దేర్ ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ చేస్తుంటారు అన్ని పనులు, వాళ్ళకు చెప్పినా ఉల్టా నీ మీదకే వస్తుంది. అది ఒకలాంటి హ్యూమన్ స్టూపిడిటీ మీద ఒక ఫిలాసఫికల్ వ్యూ. మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అంటారు, అలాంటి దీనికి వెళ్ళిపోతారు. యాజ్ యూజువల్ తెలుగు సామెతలు ఆర్ మోస్ట్ మోస్ట్ కన్సైస్. సో నాకు ఆ సీన్ లో నువ్వు అన్నట్టు ఇట్ ఈస్ యాక్చువల్లీ ఆ స్టోరీ ప్లాట్ లో చూసుకుంటే ఈ క్లాష్ ఆఫ్ టైటన్స్ అనే సీన్ అది ఏది చేస్తే అయితే ఆ సీన్ డీవాల్యూ అయి ఉండేదో, డైల్యూట్ అయి ఉండేదో, ఎగ్జాక్ట్లీ అది చేయలేదు. ఏంటో నేను చెప్తా. ఇలాంటి సీన్లు జనరల్ గా మన ఇండస్ట్రీలో ఎట్లా ట్రీట్ చేస్తారో, జనరల్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఎట్లా ట్రీట్ చేస్తారంటే హీరో వెళ్ళి 2 ధమ్కీలు ఇచ్చి విలన్ ని 2 బూతులు తిట్టి వచ్చేస్తాడు. కానీ ఇక్కడ ఏమైందంటే ఒక ఇంటెలెక్చువల్ కాన్వర్జేషన్ అయింది రమ్యకృష్ణకి ఇంకా అభిరామ్కి. ఏంటి ఆ ఇంటెలెక్చువల్ కాన్వర్జేషన్? ఇట్స్ ఐడియాలజికల్ కాన్వర్జేషన్ ఉండే. నీ ఐడియాలజీ ఇది కదా, నా ఐడియాలజీ ఇది. ఓకే మనం చూద్దాం, ముందు వెళ్తే ఎవరిది గెలుస్తుంది, ఎట్లా గెలుస్తుందో చూద్దాము. అండ్ ఏదో పిచ్చిగా కాకుండా చంపేస్తా నిన్ను అట్లా కాకుండా నీట్గా ఉండింది. అండ్ దాంతో తమ్ముడిని చంపేస్తారా అట్లా. సో దాంతో ఏమైందంటే ఒక ఆడియన్స్ గా నువ్వు కూడా చాలా స్మార్ట్ అయిపోయినావు. యూనో అది జనరల్ గా కాదు మన దగ్గర, చాలా కష్టం అది నీకు చేయడం. ఒక ఆడియన్స్ కి రెస్పెక్ట్ఫుల్ గా ఉండే. సో దానివల్ల నీకేమైంది, నీకు 1 గంటన్నర తర్వాత వచ్చినా కానీ సీన్ ఇట్ హుక్ మీ ఆన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద మూవీ. ఇప్పుడు నాకు అది మరీ లేట్ గా వచ్చింది, ఏం లేకుండే, కరెక్ట్ టైం కి వచ్చింది. ఆ టైం తీసుకున్నారు ఈ క్యారెక్టర్స్ ని బిల్డ్ చేయడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి. ఫైనల్ పంచ్ లైన్ అక్కడ వస్తుంది నీకు, ఐ మీన్ ఆ ఇంపాక్ట్ వస్తుంది. రైట్. అండ్ చాలా సో ఆ రైటింగ్ అనేది, ఆ సెన్సిబిలిటీ అనేది వాజ్ టాప్ నాచ్ ఉండింది అక్రాస్ ద మూవీ. కానీ ఈ పర్టికులర్ సీన్ లో ఇంకో ఫ్యాక్టర్ నాకు నచ్చింది. దేనివల్ల అయితే ఆ మెయిన్ లీడ్, ప్రొటాగనిస్ట్ లీడ్ అభిరామ్ది మరీ ఓవర్ గా వాడిని, ఆ క్యారెక్టర్ ని ఏమంటారు లేపేసి వాడిని చేయకుండా లేనిది ఏ సీన్ అనిపించింది అంటే, వీడు ఓటింగ్కి వెళ్ళినప్పుడు కలెక్టర్ వస్తాడు, సుబ్బిరాజ్ వస్తాడు కదా, ఆ సీన్ లో మళ్ళీ ఆ పవర్ డైనమిక్స్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, సుబ్బిరాజే అప్పర్ హ్యాండ్ అన్నట్టు తెలిసి చూపించాడు. అభిరామ్ ఎంత తిట్టినా కొట్టినా సిస్టమ్ ఎంత రోషం ఉన్నా ఎట్లా చూపించారంటే, బాబు ఎండ్ ఆఫ్ ద డే నీకు ఏ స్టేటస్ లేదు, హోదా లేదు, ఒక టైటిల్ లేదు, నేను కలెక్టర్ని, నా మాటిను, జస్ట్ కూల్ బేబీ, టేక్ ఇట్ ఈజీ అన్నట్టుండే. సో అక్కడ నీకు మళ్ళీ అర్థమైపోయింది అభిరామ్ ది క్యారెక్టర్ కూడా వాడు రెచ్చిపోయి కలెక్టర్ని కొట్టి వాడి బాడీ కొట్టి అట్లా ఒక చెత్త ఫైట్ సీన్ లేకుండా సింపుల్ గా చెప్పాడు, నువ్వు జైల్లో కూర్చుంటావు, నేనేం చేయలేను, నేను కూర్చోబెట్టాల్సిందే, నువ్వు నోరు మూసుకొని నేను ఇంత రూల్స్ అంటున్నావు కదా, రూల్స్ పాటించైతే నువ్వు చేసిన తతంగానికి పోవాలి నువ్వు లోపలికి. సో ఆ సెన్సిబిలిటీ, ఆ మెచ్యూరిటీ ఆఫ్ ద కాన్వర్జేషన్ ఒక టిపికల్ ఎక్స్ట్రీమ్లీ తెలివైన వాడు ఎట్లయితే హ్యాండిల్ చేస్తాడు అంటే, ఒక మోరలీ రైటియస్ ఉండి అట్ ద సేమ్ టైం సూపర్ జీనియస్ ఉన్నవాడు, బాగా తెలివైన వాడు, ఫిజికల్ ఎగ్జామ్ వాడు తెలివితేటల వల్ల ఫిజికల్ ఫిట్నెస్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు కానీ మిగతావన్నీ పాస్ అయ్యాడు. సో ఈ నిటిగ్రిటీస్ ఉన్నాయి కదా, ఈ నిటిగ్రిటీస్ ఒక తెలుగు ఫిలిం ఆడియన్స్ గా, మూవీ ఆడియన్స్ గా చాలా రిఫ్రెషింగ్ ఉండే. 2 నాకు ఇట్ గేవ్ మీ ఎ సెన్స్ ఆఫ్ ప్రైడ్, ఎంత మంచిగా హ్యాండిల్ చేసిండు బై సిచ్యువేషన్ ని.
రైట్. ఇది అంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇట్స్ నాట్ జస్ట్ అ మూవీ బట్ ఇట్స్ అన్ ఆర్ట్ ఫామ్. ఐ జెన్యున్లీ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. యా, అందుకనే ఇది ఎవరు సజెస్ట్ చేయకపోయినా అలా కనిపించింది, అప్పుడు గుర్తుకొచ్చింది నాకు, అరే ఇది మనం లాస్ట్ ఇయరే వచ్చింది, చేయలేదు, దీనికి చాలా టాక్. అరే ఏంట్రా అరే ఏంట్రా అరే చెప్పరా అరే ఏంట్రా అర్జెంట్గా 2021కి రమ్మన్నాం, ఈ సినిమా మర్చిపోయారా. సో యా, ఓవరాల్ ఇది ఒక క్లాష్ ఆఫ్, ఇది ఒక చాలా పెద్ద డిబేట్ యాక్చువల్గా ఈ సినిమా లో ఏదైతే టచ్ చేశారో, డెమోక్రసీ అనేది నిజంగా ఒక పనికొచ్చే సిస్టమ్ అయినా అన్న డిబేట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఒకవైపు జనాలు, అది ఒక హ్యూమన్ కండిషన్, అది ఆ హ్యూమన్ స్టూపిడిటీ అన్న, మనం పెద్ద గ్రూప్స్ లో కలెక్ట్ అవగానే ఎందుకో ఎక్కడో ఫ్యూజులు క్రాక్ అవుతాయి, రీవైరింగ్ నడుస్తుంది అక్కడ, ఏదో అవుతుంది అక్కడ. సో ఆ ప్రాబ్లం అయితే ఉంది. సో అది డెమోక్రసీ ఒకవైపు ఏమో లేదు, ఇంకా ఈ అభిరామ్ లాగా లేదు, నువ్వు అయినా ఇన్వాల్వ్ అవ్వాలి, నువ్వు కాంట్రిబ్యూట్ చేయాలి, నీ పని నువ్వు చేయాలి అన్నట్టు ఉంటారు. రమ్యకృష్ణ లాంటి వాళ్ళు అయితే నా చేతులు నేను కాల్చుకున్నా. జగపతి బాబు కూడా అంతే కదా. జగపతి బాబుది ద మోస్ట్ ట్రాజిక్ ఆర్క్ ఇన్ ద హోల్ మూవీ అనిపించింది నాకు అసలు. ఎందుకంటే స్టార్టింగ్ లో చూపించినప్పుడు కూడా సిస్టమ్ లో పార్ట్ ఉన్నాడు, కాంప్రమైజ్ అయిపోయాడు మనిషి క్యారెక్టర్. కొడుకు కూడా ఒకలాగా చిన్న చూపు చూస్తాడు, నేను గివ్ అప్ ఇచ్చేసినావు, నాన్న అని కూడా పిలవాడు, మిస్టర్ దశరథ్ అంటుంటాడు. సో ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నా కరప్షన్ తో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా లైఫ్ అంటే అట్లా కూడా లేదు. ఒకలాంటి సరెండర్డ్ వేలో బిహేవ్ చేస్తుంటాడు జగపతి బాబు. గో విత్ ద ఫ్లో అన్నట్టు, జస్ట్ లొంగిపోయాను ఇంకా అయిపోయింది అన్నట్టు చేస్తుంటాడు. మనం ఎట్లయితే ఏదో మూవీకి సరెండర్ అయినాం మనం. ఒకటేనా నా ఇంకా ఉన్నాయి. కిలాడికి సరెండర్ అయినాము చాలా. ఇక మన పాత జ్ఞాపకాలు ఎందుకు లైబ్రేట్ అవన్నీ. సో జగపతి బాబు క్యారెక్టర్ ఆర్క్ ఈ సినిమాలో ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా చూపిస్తారు. ఏదైతే కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఉంటాడు, సూపర్వైజ్ చేస్తుంటే ఒక పార్క్ ల్యాండ్, ఇల్లీగల్ పార్క్ ల్యాండ్ లో ఎవడో ఇట్లా కట్టేస్తాడు పెద్ద బిల్డింగ్. అది కూడా ఒక తెలుగు యాక్టర్, కానీ వాళ్ళిద్దరు బెంగాలీలో మాట్లాడతారు. ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేస్తారు, ఒక చెత్త డబ్బింగ్ లేకుండా. ఈ ఎవరైతే ఇంకో తెలుగు యాక్టర్ ఉంటారో అతని పేరు నాకు తెలీదు, కానీ ఆ యాక్టర్ ఇంకా జగపతి బాబు ఇద్దరు న్యాచురల్ గా బెంగాలీలో మాట్లాడారు, తెలుగు సబ్ టైటిల్స్ పెట్టేశారు నీట్ గా. అసలు ఇలాంటి చేసేది ఉంటే ఈ డబ్బులు గిబ్బులు ఈ ప్యాచ్ వర్క్లు ఎందుకు ఉన్నాయి, ఇట్లానే చేపించే కదా. అది నేను అదే అంటా కదా. నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడే ఆ డైరెక్టర్ విజన్, ఆ డైరెక్టర్ పట్టుదల కనబడుతుంది. నువ్వు అన్నట్టు ఇప్పుడు రాధేశ్యామ్లో లాగా మొత్తం ఇటాలియన్ ఒక తెలుగు స్టేట్ లాగా మార్చచ్చు టు మేక్ ఇట్ ఈజియర్. కానీ కొంతమంది డైరెక్టర్ ఇది మనం అప్రిషియేట్ చేయాలి ఒక ఆడియన్స్ లాగా. మనం ఇది బయటికి క్రెడిట్ ఇవ్వాలి, ఇది వాయిస్ అవుట్ చేయాలి. ఆ డీటెయిల్ వల్ల ఎంత డిఫరెన్స్ తెలుస్తుంది అవుట్పుట్ లో అన్నది ఆ డైరెక్టర్ కి తెలియాలి, ఆ డైరెక్టర్ కి తెలిసి ఉండాలి. అండ్ అదే నీకు కనబడుతుంది ఇక్కడ. ఉట్టి ఆ చిన్న అది చాలా చిన్న బిట్ కానీ చాలా చిన్న ఆ ఒక్క దీని వల్ల మళ్ళీ దానికి వెళ్తాం మనం. ఆ సిన్సియర్ ఎఫర్ట్ అనేది అది మనకి ఎక్స్ట్రాడినరీ కనబడుతుంది. నాకు జస్ట్ మూవీ స్టార్ట్ అయినప్పుడు కూడా తెల్లూరు ఒక యానిమేషన్ సీక్వెన్స్ లోనో ఆ తెల్లూరు ఎట్లా చేంజ్ అయింది అని ఇట్లా నీట్ గా చూపించేస్తాడు. ఎక్కువ డాన్స్ డ్రామా లేకుండా, ఫ్లాష్ బ్యాక్ లేకుండా, వాయిస్ ఓవర్ ఉంది కానీ అది నీట్ గా వెళ్ళిపోతుంది అది. కానీ ఆ తెల్లూరు యానిమేషన్ లో చూపించేశాడు అట్లా. రమకృష్ణ రూమ్ లో ఆ క్యారెక్టర్ మొత్తం సీన్ సితార్ మొత్తం చూపించేశాడు, అండ్ డైలాగ్స్ కూడా నడుస్తుండే. సో ఇట్లాంటి అదే ఆ సిన్సియారిటీ, ఆ ఎఫర్ట్ అది పెట్టడం, దాంట్లో ఆ వాల్యూ ఇవ్వడం, దానికి ఆడియన్స్ కి వాల్యూ ఇవ్వడం, ఇట్స్ క్రెడిట్ ఇవ్వాలి డెఫినెట్ గా. ఇక్కడ వరకు మీరు ఎపిసోడ్ విన్నారంటే తప్పకుండా పోయి చూడండి రిపబ్లిక్. ఇలాంటి మూవీస్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రమోట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ నేను చెప్పే వరకు అయితే, నా వరకు అయితే, నేను ఐడియాలజీ గురించి కూడా నేను అనట్లేదు. ఆ మూవీ మేకింగ్, ఫిల్మ్ మేకింగ్, టెక్నికల్ గా కూడా ఎంత బాగా తీసారో, క్యారెక్టర్స్ వర్క్, దాని వరకే మాట్లాడదాము. అక్కడతోనే చాలా బాగుంది అసలు. ఐడియాలజీ అనేది అది ఒక డిబేట్, అది సబ్జెక్టివ్. అది మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చకపోతే ఇంకా మంచిది. మీరు యాక్చువల్లీ నెగటివ్ పబ్లిసిటీ ఇచ్చినా కానీ ఈ మూవీకి చాలా కవరేజ్ వస్తుంది. కానీ బ్రూట్ ఈ మూవీలో ఆఫ్ కోర్స్ చెప్పుకోవడానికి వీక్ పాయింట్స్ చాలా తక్కువ. ఇది ఆపోజిట్ కైండ్ ఆఫ్ మూవీ. ఇది పాజిటివ్స్ చాలా ఎక్కువ, వీక్ పాయింట్స్ చాలా తక్కువ. చెప్పుకోవాలి కాబట్టి ఒక వీక్ పాయింట్ చెప్పేస్తాను నేను. ఓకే, డిస్కౌంట్ వీక్ పాయింట్ ఇది. ఫంతూష్ సమ్మర్ సేల్. కుమార్ 3000 అభిరామ్ ఒక డైలాగ్ ఉంటుంది, అంటే నేను ఇక్కడ ఒక భారతీయుడిని కాదు, నేను ఒక అపరిచితుడిని కాదు, నేను ఇట్లా ఏం చేయను, నా పని నేను చేస్తా అని చెప్తాడు. 2 scenes later యాక్షన్ ఫైట్ సీక్వెన్స్, పోలీస్ ఇన్స్పెక్టర్ తో ఆ గుండా డెన్ లోకి వెళ్తాడు అండ్ ఫుల్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. సో ఇట్ వాస్ ప్రెటీ మచ్ లైక్ భారతీయుడు బ్రో అనిపించింది నాకు. కానీ ఇట్స్ డిస్కౌంట్.
అంత పెద్ద ఇట్స్ నాట్ బిగ్ డీల్. నేను అదే అంటున్నా కదా, ఈ పాయింట్ నేను ముందర కూడా చెప్పిన డీజే టిల్లు మూవీలో చెప్పిన ఏంటంటే అందులో కూడా డిస్కౌంట్ నెగిటివ్లు ఉండే. ఓవరాల్ గా మూవీ ఎఫర్ట్ కనబడితే బస్ 1-2 మనం ఓవర్లుక్ చేయొచ్చు. మనం ఆ లాజిక్ ఏంది దీనికి, అయ్యా ఇందులో లాజిక్ లేదు, అయ్యో ఇందులో అది లేదు ఇది లేదు అర్థం చేసుకుంటాం. మనం అనుకో అరే ఇంత ఎఫర్ట్ పెట్టినాం చలో రే భయ్ ఏక్ దో హో జాతే లైట్ లేలో అంటాం. ఎండాకాలం ముందరే అంత ఓపికలు లేవు మనకి. 100% అనేది ఉండదు. ఉండదు 100% అనేది ఉండదు. అలాంటిది అంత గ్రేట్ రాధేశ్యామే విక్రమే చెప్పాడు, విక్రమాదిత్య. సో నాకు అది పెద్ద ప్రాబ్లం కాదు, చెప్పుకోవాలి కాబట్టి అట్లా చెప్పుకోవాలి ఫార్మాలిటీ కంప్లీట్ చేసి. అండ్ ఇంకోటి కూడా చెప్తా, మూవీ ఎండ్ అయినప్పుడు బ్రో దట్ వాస్ మై నెక్స్ట్ పాయింట్. ఈ సినిమాలో నీ ఫేవరెట్ బిట్ ఏంటంటే మూవీ ఎండింగ్. ఎందుకంటే మూవీ ఎండింగ్ లో మనకి ఏం తెలుస్తుంది అంటే ఒక హీరో విలన్ మధ్యలో ఉన్న స్టోరీ కాదు ఇది, ఒక ఇద్దరు హై ఈగో క్యారెక్టర్స్ మధ్యలో స్టోరీ కాదు ఇది. నీకు మూవీ ఎండింగ్ లో ఏం తెలుస్తుంది అంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక ఐడియల్ మనిషి, ఒక రైటియస్ మనిషి ఎప్పుడైతే ప్రాక్టికల్ వాళ్ళతో చుట్టుబడి ఉంటాడో ఆ రైటియస్ మనిషి ఎప్పటికీ ఓడిపోతాడు. వాడికి గెలిచే స్కోప్ చిన్న చిన్న గెలుపులు ఉంటాయి కానీ బిగ్గర్ పిక్చర్ లో ఓడిపోతాడు. ఈ మూవీ ఎండింగ్ అదే కన్వే చేస్తుంది. ఏంటంటే నువ్వు ఎంత ఎఫర్ట్ అయినా పెట్టుకో, నీ ఐడియాలజీ ఎంత కరెక్ట్ అయినా ఉండని, మోరలీ కరెక్ట్ కానీ, నీ వాల్యూ సిస్టమ్, నీ ఇంటిగ్రిటీ అది ఇది ఎంతైనా కరెక్ట్ ఉండని, సొసైటీ ముందర నువ్వు ఎండ్ ఆఫ్ ద డే యూజ్ అండ్ త్రో. ఎప్పటివరకైతే నువ్వు వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉంటావో అప్పటి వరకే నువ్వు వాళ్ళకి దేవుడివి. ఎప్పుడైతే వాళ్ళకి నీ అవసరం తీరిపోతుందో యూఆర్ ఒక రోడ్ మధ్యలో ఉన్న చెట్టు నువ్వు కొట్టి పడేస్తారు. జగపతి బాబు క్యారెక్టర్ ఒక మూమెంట్ ఉంటుంది కదా, అది ఆ ఎండ్ లో ఆ చెప్పులు దండేస్తారు, ఊరేగిస్తుంటారు, కొడుతుంటారు. అప్పుడు వాడిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ ని పోలీస్ జీప్ లో కూర్చోబెడతారు. కూర్చోబెట్టినప్పుడు అభిరామ్ వచ్చి ఇట్లా తీయబోతుంటాడు ఆ చెప్పుల దండ, తీయబోతుంటే ఇట్లా చెయ్యి ఆపేస్తాడు ఇట్లా, జస్ట్ ఇంకేం ఉండదు. అదొక ఆ సీన్ ఇట్లా వస్తుంది పోతుంది అంతే. పెద్దగా దాని మీద ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఇట్లా కళ్ళకల్లి నీళ్ళు విఎఫ్ఎక్స్ నీళ్లు అట్లేం కాకుండా విఎఫ్ఎక్స్ నీళ్లు లేవు ఇందులో. అట్లా కాకుండా జస్ట్ ఇట్లా తీయబోతుంటాడు న్యాచురల్ గా ఒక కొడుకుగా. అదొక న్యాచురల్ రియాక్షన్. ఇట్స్ ఫాదర్ సెంటిమెంట్ ఆల్సో. అంతే, ఫాదర్ సెంటిమెంట్ తీయబోతుంటే ఇట్లా ఆపేస్తాడు చూడు. ఆ క్యారెక్టర్ లో ఆ క్యారెక్టర్ ఏ స్టేజ్ దాకా వచ్చాడు అని నాన్ వర్బల్ గా మళ్ళీ జస్ట్ అట్లా చూపించడం, అది జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ గానీ అది నాకు నచ్చింది చాలా మూమెంట్ అది. అండ్ ఎండింగ్ నేను కూడా ఒప్పుకుంటా, ఎండింగ్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఈ మూవీకి. నేను జెన్యూన్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న కంప్లైంట్ ఉంది నాకు అంతేగాని ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. డెఫినెట్లీ కంప్లైంట్స్ చెప్పు, మనం కంప్లైంట్స్ చెప్పుకోవాలి. అంతే మనం కంప్లైంట్ బాక్స్ మీ. నా కంప్లైంట్ ఏంటంటే బ్రూట్, ఆ సినిమా ఆ క్యారెక్టర్స్ ఆ స్టోరీ ఆ పాయింట్ దాకా ఎట్లయితే అన్ఫోల్డ్ అయిందో ఎక్కడ దాకా వచ్చింది అంటే ఆ టైంలో నాకు ఆ సినిమా ఎక్కడ ఎండ్ రావాలంటే నాకు నా మేక్ అ విష్ లిస్ట్ లో స్టార్టింగ్ సీన్ చూపిస్తారు కదా, కార్ లో వస్తుంటాడు, ఆ కార్ ఆడియో నడుస్తుంటుంది, ఆ సీన్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా షూట్ చేశారు. లవ్లీ. ఆ ఎడిట్ చాలా బాగుండే. ఆ సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది, దాని కంటిన్యూషన్ చూపిస్తారు. అంటే బాబాయ్ అంటాడు కదా, గుర్తుపెడతాడు ఆ పెద్ద మనిషిని, నువ్వు కూడా అంటాడు, క్షమించరా అనేదో అంటాడు. అట్లా అక్కడతో కట్ అయిపోతుంది. కట్ అవ్వగానే ఆ మదర్ సిస్టర్ ని చూపిస్తారు, హీరోయిన్ మైరాని చూపిస్తారు. సో ఆ కట్ అవగానే జస్ట్ నాన్ వర్బల్ నో సౌండ్ సీన్స్ వీళ్ళవి వన్ ఆఫ్టర్ ది అదర్ ఇట్లా వచ్చి ఫైనల్ గా జగపతి బాబుతో సీన్ జైల్లో ఉంటాడు, ఆ బట్టలది కవర్ ఇట్లా దోస్తారు ముందు, ఎండ్ ఫేడ్ టు బ్లాక్. నాకు అట్లా కావాల్సి ఉండే, నేను నిజంగా కోరుకుంటుండే అట్లా ఎండ్ అవ్వాలి. ఎందుకంటే ఆ టైంకి నేను ఎట్లా ఉండే అంటే ఒక ఆడియన్స్ గా హిట్ మీ హార్డర్ ఈ పాయింట్ పంచ్ రావాలి, ఇప్పుడు నాకు పంచ్ రావాలి, ఇంత చూపిస్తాను అంటే. ఎందుకంటే ఆ ఫిలాసఫీ ఏంటంటే మూవీది అందరి చేతులు ఉన్నాయి దీంట్లో. ఇలాంటి సిస్టమ్ అప్పుడే సర్వైవ్ అవుతుంది, అందరూ కలిసి కాంప్రమైజ్ అవుతారు, రెస్పాన్సిబిలిటీ గోస్ ఆల్ డైరెక్షన్స్. ఇట్స్ నాట్ ఈజీ. థైగా సబ్స్క్రైబ్ అండ్ షేర్. సో అలాంటి ఫిలాసఫీ ఉంది కాబట్టి అది ఆ టైంకి నీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, నీ అగ్రిమెంట్ కూడా ఉంది కాబట్టి యూ డిజర్వ్, నీ వరకు యూ డిజర్వ్ సమ్ పనిష్మెంట్. సో యూ నీడ్ టు బి పంచ్డ్ ఇన్ ద ఫేస్ వన్స్. సో నేను అందుకనే రెడీగా ఉండే, హిట్ మీ హార్డర్, నాకు చూపి, నాకు అది కట్ ఫైనల్ సీన్ జగపతి బాబు ఇట్లా కూర్చుంటాడు, ఆ బట్టల కవర్ ఇట్లా వస్తుంది, పాన్ కార్డ్ తీస్తాడు, ఫేడ్ టు బ్లాక్. అక్కడ అయ్యుంటే నాకైతే అప్పటిదాకే నాది మైండ్ బ్లాక్ అయింది. ఇట్ వాస్ వెరీ గుడ్. కానీ కొంచెం వాళ్ళ ఏడుపు చూపించడంతో కొంచెం అది
తుస్ నాకు అట్లా అయినట్టు అనిపించింది కొంచెం. అది అదే కొంచెం అట్లా డైరెక్టర్ మన మీద అట్లా లీనియన్సీ చూపించినట్టు, మరి ఇంత కూడా వద్దు మీకు, కొంచెం మీకు ఇస్తాలే ఇట్లా. కొడుకు పోయిన తర్వాత మీకు కొంచెం సంధిస్తా ఇట్లా లైట్ గా వదులుతా మిమ్మల్ని అని వదిలేసి. నేను అదే అంటున్నా, కొడుకు పోయిన తర్వాత న్యాచురల్ రియాక్షన్ ఏంది, తల్లి చెల్లెలు ఏడవరా, ఏడుస్తారు. అదే చూపించాడు. సేయింగ్ దట్ నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే మీరైనా జాగ్రత్త పడండి. నీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక పెద్ద స్పాయిలర్ ఉంది, ఇది గాడ్ ఫాదర్ 3 స్పాయిలర్. ఇది గాడ్ ఫాదర్ 3 ఎండ్ లో ఆల్ పచినో, మైకల్ కోర్లియోని కూతురు ఒక మాబ్ షూట్ అవుట్ లో వాడిని చంపడానికి వస్తే కూతురుకి బుల్లెట్స్ తగిలి చచ్చిపోతుంది. ఆ సీన్ తర్వాత ఆల్ పచినో ఏడుపు రియాక్షన్ ఏదైతే ఇస్తాడో, ఇట్లా ఇట్లా ఎంతైతే వాడి నోరు తెరుచుకుంటుందో సౌండ్ రాదు, పైనుంచి కింద తెరుచుకొని ఇట్లా పైన చూస్తుంటా ఇట్లా స్కై వర్డ్ సౌండ్ ఉండదు. అది ఎడిట్ లో ఆ సౌండ్ తీసారు యాక్చువల్గా. ఆ సౌండ్ తీసాక నువ్వు సీన్ అది చూస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుంది ఆ సీన్ లో, ఎంత ఇంపాక్ట్. వాయిస్ పోయినట్టు ఉంటుంది, వాడు వాయిస్ పోయినట్టు ఉంటుంది అసలు. నువ్వు బిలీవ్ చేస్తావు అసలు ఆ సీన్ లో, ఆ పెయిన్ నీకు అది కనబడుతుంది. సో అంటే అదే సైలెన్స్ ఎంత పవర్ ఉంటుంది, ఎంత పవర్ ఉంటుంది అంటే అసలు అంత పవర్ ఉంటుంది. సో నాకు అది ఆ ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే అసలు ద పంచ్ ఇన్ ద ఫేస్ అనిపించింది నాకు. అదైతే డిజర్వ్డ్ పంచ్ ఇన్ ద ఫేస్. అగైన్ అది కొంచెం డిబేటబుల్ కానీ, బికాస్ నాకైతే చాలా సబ్జెక్టివ్ కానీ నాకైతే ఐ థింక్ యూ డింట్ సీ ఇట్ కమింగ్. దో ద ఓపెనింగ్ సీన్ వాజ్ ద క్లైమాక్స్ సీన్. టెక్నికలీ చూస్తే యూ డింట్ సీ ఇట్ కమింగ్. ఐ సా ఇట్ కమింగ్ యాక్చువల్లీ. అవునా? నేనైతే చూడలేదు. ఈ డైరెక్టర్ ఎంత రియలిస్టిక్ గా ట్రీట్ చేశాడు. ఇట్ ఈస్ నో వే మన సిస్టమ్ అలాంటిది కాదు. లైక్ ఎండ్ లో అంటే అందరం కలిసి నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదో చెప్తా. ఒక మంచి ఏమంటారు డీకాయ్ ఒకటి పెట్టాడు డైరెక్టర్. ఏంటది? ఎప్పుడైతే రమ్యకృష్ణ వీడికి చెప్తుంది కదా, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు, నీకు బిగ్గర్ పిక్చర్ అర్థం కావట్లేదు, నువ్వు ఏదో నన్ను కొట్టేసి తోపు అనుకుంటున్నావు, తాతలు ఉన్నారు ఇక్కడ గేమ్ లా. నేను అసలు ఒక రకంగా, అంటే ఆమె ఎక్స్ప్లిసిట్ గా చెప్పలేదు కానీ ఒక రకంగా నేను ప్రొటెక్ట్ చేస్తుండేది. అండ్ ఇంకో రకంగా నువ్వు ఈ గేమ్ లో ఆడాలి అంటే నువ్వు ఈ రూల్స్ ఒప్పుకోవాల్సిందే. నువ్వు ఈ గేమ్ రూల్స్ ప్రకారంగా ఆడాలి. వచ్చి నేను మార్చేస్తా, నాకు నచ్చట్లే ఇట్లా అని చెప్తే అట్లా. సో ఎప్పుడైతే ఆ స్పీచ్ ఇస్తుందో జనరలీ అక్కడికి వాడు గెలిచిపోయాడు, అభిరామ్ గెలిచిపోయాడు. సో దానివల్ల నేనేమనుకున్నానంటే ఓకే, నార్మల్ టెండెన్సీ ఏంటంటే గెలిచిపోయాడు, వీడిని ఇంతటితో సమాప్తం, నమస్కారం అని చేస్తారు అనుకున్నా. కానీ ఎట్లయితే మళ్ళీ వాడిని ఇక టోటల్ గా చాప్టర్ క్లోజ్ చేశాడు ఆ క్యారెక్టర్ది, అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఐ న్యూ సంథింగ్ వాజ్ హ్యాపెనింగ్. సో నేను ఎట్లా ఆలోచించానంటే వీడు ఆ గెలుపుకి దాని వెనకాల ఎవరో బ్యాక్గ్రౌండ్ ఉంటాడు, ఆ బ్యాక్గ్రౌండ్ ఆ రమ్యకృష్ణ క్లోజ్ వాడే చెప్తుండేనేమో వచ్చి అదే ఏమో క్రక్స్ సిచ్యువేషన్ నేను సినిమా స్టార్టింగ్ లో ఆ సీక్వెన్స్ పెట్టకపోయి ఉంటే నేను ఏమనుకుంటేవాడిని కోర్ట్ కేసు ఓడిపోతాడు అనుకునేవాడిని నేను. ఆ కోర్ట్ కేసు ఉంది కదా, అది ఓడిపోతాడు. ఎందుకంటే జడ్జ్ కి ఫోన్ వస్తుంది కదా లంచ్ టైమ్ లో, నీకు తెలుసు కదా ఏం పని చేయాలో చేసే బిడా అని చెప్పి అట్లా ఫోన్ పెట్టేస్తాడు. వీడు ఓకే ఓకే అని చెప్పేసి పెట్టేస్తాడు. సో అనుకున్నా ఓకే కోర్ట్ కేసు ఓడిపోతాడు, ఇక్కడతో మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే డెమోక్రసీ ఇట్ ఈస్ నాట్ ఈజీ బేసిక్. ఇది మా థైగప్ కొత్త ఎపిసోడ్ ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో పోయి వినండి. సో అది గుణపాఠం ఉంటుంది. అది కూడా ఒక మంచి డీసెంట్ పంచే ఉండేది. అలా చేసిన కోర్ట్ కేసు ఓడించిన దాంతో మూవీ ఎండ్ చేసిన ఒక డీసెంట్ పంచ్ ఉండేది. కానీ ఇంత ఇంపాక్ట్ రాదు. కోర్ట్ కేసు గెలిపించి దాని తర్వాత ఇక్కడికి తీసుకురావడం. కోర్ట్ కేసు గెలిచాక నేను అనుకున్నా ఓకే ఆ సీక్వెన్స్, ఆ ట్రీట్మెంటే ఒకలాంటి ఈరీ వైబ్ ఉంటుంది ఆ సీన్ లో. అదే చాలా ఇట్ ఈస్ నాట్ అ ప్లెజెంట్, వర్షం పడుతున్నా ఇదేదో ఉన్నా, ఇట్ ఈస్ నాట్ అ ప్లెజెంట్ వైబ్ ఆ సీన్ లో. సో దాంతోనే నాకు అప్పుడు హింట్ వచ్చింది కోర్ట్ కేసు గెలిచిన తర్వాత. సో బ్రూట్ గుణపాఠం కూడా అయిపోయింది. మన ఇద్దరం ఒప్పుకున్న గుణపాఠం అది డెమోక్రసీ ఇట్స్ నాట్ ఈజీ. అంతకంటే కన్సైజ్ గా పెట్టలేం దాన్ని. ఇప్పుడు వచ్చి రేటింగ్. బ్రూట్ ఈ సినిమాకి నీ రేటింగ్ ఎంత, దేంట్లో ఇస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రేటింగ్ ఓట్లలో ఇస్తున్నాం మనం. ఎస్. సో రిపబ్లిక్ మూవీకి డ్రామా జానర్ లో నేను 10కి 8 ఓట్స్ ఇస్తా. ఓకే, నేను 9 ఇస్తా. 2 back-to-back ఎపిసోడ్స్ నాకంటే ఎక్కువ ఇస్తున్నావు బోగస్. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? సబ్స్క్రైబ్. ఎండాకాలం ఎఫెక్ట్ ఇది. అదే. సో ఓకే అండి, ఇది మా రిపబ్లిక్ మూవీ రివ్యూ. మీకు నచ్చిందంటే చూడండి, మీరు కూడా ఒక రివ్యూ రాయండి మాకు, మీరు మీ థాట్స్ షేర్ చేయండి. అప్పటి వరకు వింటూ ఉండండి థై గ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో. చేయండి సబ్స్క్రైబ్, చేయండి షేర్.
సో అదండి థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ మీకు యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, స్పాటిఫై లాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ లో మీకు దొరుకుతుంది. మీ ఇష్టం. మీకు నచ్చిన ప్లాట్ఫామ్ లో ఈ పాడ్కాస్ట్ ని మీరు ఫాలో చేయండి. వినిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక రేటింగ్, ఒక కామెంట్ కూడా యాడ్ చేయండి. మా సోషల్ మీడియాలో కూడా మాకు డిఎం చేయండి. ట్విట్టర్ లో మేము @thigap, ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ఇంకా మాకు ఈమెయిల్ కూడా చేయొచ్చు mindthigap@gmail.com. మీకేమనిపిస్తుందో మాకు చెప్పండి, మేము ఆనందిస్తాము. ఎలాగో మేము సినిమాలు రివ్యూలు చేస్తున్నాం కాబట్టి మీరు మా పాడ్కాస్ట్ రివ్యూ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ షేర్.